వర్షాలు పడ్డప్పుడల్లా లోతట్టు ప్రాంతాలు మునిగి ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక యాప్ను రూపొందించాలని భావించారు. స్నాప్ ఫ్లడ్ అనే పేరుతో ఒక అప్లికేషన్కు రూపకల్పన చేశారు. మరింత సమాచారం కోసం ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సతీష్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, కానీ అది ఏ మోతాదో తెలియదు. దానివల్ల జరిగే నష్టం ఏ మేర ఉంటుందనేది కూడా తెలియదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఐఐటి హైదరాబాద్ ఇక్కడ ఒక నూతన యాప్ను అయితే ఆవిష్కరించడం జరిగింది. ఆ యాప్తో మనకి ఏ ప్రాంతంలో ఎంత మేర వర్షం పడింది, దానివల్ల వరద ప్రభావం ఎంత ఉంది, నష్ట ప్రభావం ఎంత జరగవచ్చు అనే అంశాలని బేరీజు వేసుకుంటూ ఆ పరిసర ప్రాంతాలతో పాటు అటువైపుగా వెళ్తున్న ప్రజలు ఎవరైతే వాళ్ళని అప్రమత్తం చేయడం కోసము ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ రూపకర్తలు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ స్నాప్ ఫ్లడ్ అనే యాప్తో ఉపయోగాలు ఏంటనే విషయాల్ని మనతో మాట్లాడడానికి, మనతో పంచుకోవడానికి ఇక్కడ ఐఐటి ప్రొఫెసర్ రేగొండ సతీష్ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు వరదల్ని, వాటి ప్రవాహాన్ని తెలుసుకోవడానికి, ప్రజల్ని అప్రమత్తం చేయడానికి స్నాప్ ఫ్లడ్ అనే యాప్ తీసుకొచ్చారు. దానివల్ల అసలు ప్రజలకు లాభాలు ఏంటంటారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే వరద ఎక్కడ వచ్చింది అని చెప్పి మనకి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ సెన్సార్ కానీ ఉంటే కానీ తెలుస్తుంది. కానీ చాలా ప్లేస్లల్లో సెన్సార్ ఉండదు, ఇన్స్ట్రుమెంట్ ఉండదు, కానీ మనకు వరద ఎంత వచ్చిందో తెలియదు. అప్పుడప్పుడు మనం ఫోటోలు చూస్తుంటాము, ఓకే ఇంత వరద వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్పి. కానీ మా ఐడియా ఏంది అంటే వరద ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లకు చేంజ్ అవుతుంటుంది. ఒక ప్లేస్లో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో ప్లేస్లో తక్కువ ఉండొచ్చు. ప్రతి ప్లేస్లో సెన్సార్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ పెట్టాలి అంటే కష్టమవుతుంది. సో మేము ఏం చేసినాము అంటే స్నాప్ ఫ్లడ్ అని చెప్పి మొబైల్ అప్లికేషన్ తోని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. ఏంటి అంటే నువ్వు పిక్చర్ తీసి మొబైల్లో అప్లోడ్ చేస్తే ఆ ప్లేస్లో వరద వచ్చిందని తెలుసుకోవచ్చు, ఎంత వచ్చింది అని చెప్పి. అలాగే చాలా మంది చాలా ప్లేస్ల నుంచి ఫోటోలు తీసి ఆ స్నాప్ ఫ్లడ్ అనే మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తే మేము ఆ పిక్చర్స్ నుంచి కన్స్ట్రక్టివ్గా ఎంత ఫ్లడ్ వచ్చింది, ఏ ప్లేస్లో అని చెప్పి మేము చెప్పగలుగుతాం. సో దానికి ఉద్దేశంగా, అంతేకాకుండా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినవి, అక్కడ నుంచి ఫొటోస్ కొంతమంది అప్లోడ్ చేసిండ్రు. అందులో నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంత ఫ్లడ్ వచ్చింది, ఇంత వరద వచ్చింది అని చెప్పి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇంత రెయిన్ వస్తే, ఇంత వర్షం వస్తే ఇంత ఫ్లడ్ వచ్చిందని చెప్పి మనకు తెలిసింది. మరి ఇదే సంవత్సరము మళ్ళీ అంతే వాన వస్తే అంతే వరద వస్తుందా రాదా అది చూడొచ్చు. మళ్ళీ అలాగే చాలా మంది అప్లోడ్ చేస్తే పిక్చర్స్ ఒక ప్లేస్ నుంచి మనకు క్లియర్గా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే ఈ ఏరియాలో ఎంత వరద వచ్చింది, దాని నుంచి మనము నష్టం కూడా ఎంత వచ్చింది అని కూడా ఇంకొంచెం ఎక్కువ ఖచ్చితత్వంతో అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్రకారం అయితే ఇప్పుడు నేను ఆ సంగారెడ్డిలో ఒక ఫోటో అప్లోడ్ చేసిండు, వేరే వాళ్ళు కందిలో అప్లోడ్ చేసిండు. సో ఎవరెవరైతే అప్లోడ్ చేసిందో ఆ ఫొటోస్ బేసిస్ మీద నుంచి మేము ఈ ఏరియాలో ఫ్లడ్ ఉంటుంది, ఈ ఏరియాలో ఫ్లడ్ ఇంతుందని కాదు, అది ఇంకొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఈ ఏరియాలో ఫ్లడ్ వచ్చింది అంటే ఈ ఏరియాలో ఒకరు ఫ్లడ్ రిపోర్ట్ చేసిండు, ఇంకో ఏరియాలో ఫ్లడ్ ఇంకోరు రిపోర్ట్ చేసిండు అని చెప్పి చెప్పగలుగుతాము. ఇలా చాలా మంది చాలా ప్లేస్ నుంచి రిపోర్ట్ చేస్తే మనకు డేటా బేస్ లాగా వస్తుంది. సో దాంతో మనం రియల్ టైమ్గా చూడొచ్చు ఈ రోజు ఇంత ఫ్లడ్ ఇన్ని ప్లేస్లలో ఫ్లడ్ వచ్చింది అని చెప్పి. సార్ బేసిక్గా చూస్తే ఇప్పుడు సాంకేతికత చాలా పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోటోలు మార్ఫింగ్ చేసి కూడా పెట్టేసి ఇక్కడ ఫ్లడ్ ఉందని చెప్పి ప్రజలు తప్పుతో పట్టించవచ్చు, మీ యాప్లో పోస్ట్ చేయొచ్చు. దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు దీనిలో ఉంటాయి, ఎలాంటి టెక్నాలజీ బిల్డ్ చేశారు మీరు? సో ఇప్పుడైతే మొబైల్ యాప్లో ఎవరైనా ఫోటో అప్లోడ్ చేయాలంటే వాళ్ళ ఒక అకౌంట్తోనే వాళ్ళు లాగిన్ కావాలి. ఓకే ఇప్పుడు మనకు యాహూ ఈమెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో దాంతో లాగిన్ కావచ్చు. మళ్ళీ మాకు డేటా క్వాలిటీ చెక్స్ ఉంటుంది. సో ఆ డేటా క్వాలిటీ చెక్ నుంచి మేము చెప్పగలుగుతాం అంటే ఈ పర్సన్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తుండు అని చెప్పి. దాని తర్వాత ఆ పర్సన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోకపోవడం కానీ అది మేము చేస్తాం. డేటా క్వాలిటీ ఆస్పెక్ట్ నుంచి మేము అలా చేయగలుగుతాము. పట్టణాల్లో వరద మాత్రమే కాదు, నదుల్లో ప్రవాహం వల్ల కూడా ఆ సమీప ప్రాంతాల ప్రజలు ముంపుకు గురవుతూ ఉంటారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. దాని మీద కూడా మీరు ఒకంత ఈ యాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తుంది. దాని మీద ఇప్పుడు ఇది మనం చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా గోదావరి రివర్. ఆ గోదావరి రివర్ మీద ఒక 4-5 ప్లేస్లలో మన స్టేట్లో, లేకపోతే ఒక 10 ప్లేస్లలో ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం చెప్పగలుగుతాము ఎంత రెయిన్ఫాల్ ఉంది అని చెప్పి. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసిన అనుకోండి, కామారెడ్డిలో కానీ వరంగల్లో కానీ చాలా వర్షం పడ్డది. సో రివర్ అక్కడ నుంచి పోయినా పోకున్నా, లేకపోతే ఆ స్టేషన్ ఎక్కడే ఉన్నా మనకు తెలియదు అక్కడ ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు ఈ యాప్తో ఎవరైనా అంటే రిలయబుల్ పర్సన్ అప్లోడ్ చేసి పెట్టిన అనుకోండి, ఇక్కడ కూడా వరద ఉంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ యాప్ అయితే ఓన్లీ ఫ్లడ్ రిపోర్టింగ్కు, ఆ ఫ్లడ్ రిపోర్ట్ నుంచి మనం కొంచెం ఇన్ఫర్మేషన్
తీసుకోవచ్చు. కానీ మా ఫ్యూచర్లో మా ఐడియా ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్గా గ్యాదర్ చేసి ఒక మోడల్ డెవలప్ చేసి ఆ మోడల్ తోని వర్షం వచ్చినప్పుడు వర్షం రాకముందే వర్షం ఎంత వస్తున్న దాని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మా కోరిక. మొత్తంగా చూస్తే సార్ ఇప్పుడు ఒక ఓన్లీ హైదరాబాదు లేదంటే తెలంగాణకే పరిమితమైందా ఈ అంశం, లేదంటే ఇది మనకి దీని విస్తృతి ఎంతవరకు ఉందంటారు? ఇది ఓన్లీ హైదరాబాదు తెలంగాణ అని కాదు. సో మీరు చూసిన కొన్ని చాలా ప్లేస్లలో ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఇన్స్ట్రుమెంటేషన్ సెన్సార్స్ ఎక్కువ ఉంది, కానీ చాలా కంట్రీస్లలో సెన్సార్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదు. ఎక్కువ సెన్సార్స్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాలి అంటే అది ఛాలెంజింగ్, ఎక్స్పెన్సివ్ కూడా అయితే, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో బేసిక్గా ఇది యాప్ ఇప్పుడు ఇది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా. సో ఇప్పుడైతే 11 లాంగ్వేజెస్లో ఉన్నవి, ఆ లాంగ్వేజెస్ మేము యాడ్ చేయగలుగుతాము. ఓకే, ఇది మొత్తంగా మనకి వర్షాలు వచ్చినప్పుడు వరదల వల్ల చాలామంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. సో ఇది జరగకుండా ఉండడం కోసము ఏ ప్రాంతాల్లో ఎంత వర్షం వస్తుంది, దానివల్ల వర్ష ప్రభావం వల్ల వరద ప్రభావం ఎంత ఉంది, దానివల్ల జరిగే నష్టం ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి స్నాప్ఫ్లడ్ అనే యాప్తో మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి యాప్ రూపకర్తలు అయితే చెప్తా ఉన్నారు. ఎలాంటి ఛార్జీలు లేకుండానే ప్రజలు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని నుంచి తగిన పూర్తి సమాచారం కూడా పొందవచ్చని ఇక్కడ మనకు ప్రొఫెసర్ సతీష్ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఓంబేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, కంది, ఐఐటి నుంచి.